రక్తదానం ప్రాణదానంతో సమానమంటారు. బ్లడ్ డొనేట్ చేయడం మానవ సేవ మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా మంచిదంటున్నారు డాక్టర్లు. కానీ ఇప్పుడు బ్లడ్ బ్యాంకులలో రక్తం నిల్వలు తగ్గాయి. ఒకప్పుడు అడగక ముందే రక్తదానం చేసే దాతలు ఇప్పుడు వేసవి కాలంతో బ్లడ్ డొనేట్ చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. ఎమర్జెన్సీ పేషెంట్లకు, దీర్ఘకాలిక రోగులకు రక్తం దొరకక ఇబ్బందులు పడుతున్నారు. బ్లడ్ బ్యాంకుల్లో ఆశించిన స్థాయిలో రక్తం నిల్వలు లేక పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. సరైన టైంలో 100 మందికి బ్లడ్ ఇవ్వాల్సి ఉంటే అందులో 60 నుంచి 70% మందికి మాత్రమే లభిస్తోంది. మిగిలిన వారు అనారోగ్యం బారిన పడడం, ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సాధారణ రోజులతో పోల్చితే సమ్మర్లో బ్లడ్ లభించడం కష్టంగా మారుతోంది. విద్యార్థులు వేసవి సెలవులకు ఊర్లకు వెళ్లడం, ఉద్యోగులు వివిధ కారణాలతో రక్తం ఇవ్వకపోవడంతో అత్యవసర పేషెంట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తలసేమియా రోగులకు 2 నుంచి 5 వారాలకు ఒక్కసారి రక్త మార్పిడి చేయాలి, లేదంటే వారి ప్రాణాలకే ప్రమాదం ఉంటుందని తెలిపారు డాక్టర్లు. కానీ వారిని ఆదుకునేందుకు అనేక ఎన్జీఓలు ఫామ్ అయ్యాయి. పుట్టినరోజు, పెళ్లి రోజున బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ ఉండడంతో కాలేజీల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపులు తగ్గుతున్నాయంటున్నారు రెడ్ క్రాస్ డైరెక్టర్ పిచ్చిరెడ్డి. మేము ఒక 3 రోజుల కిందట ఈ కాలేజీ వచ్చి వైస్ ఛాన్సలర్ గారిని కలిసిన తర్వాత బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తామని చెప్పారు. ఇది సమ్మర్ కాబట్టి బ్లడ్ షార్టేజ్ ఉండేదానికి ఆస్కారం ఉంది కాబట్టి మేము అన్ని కాలేజీలు తర్వాత ఐటీ పీపుల్ అంతా కలిసి ఇప్పుడు బ్లడ్ కలెక్ట్ చేసేదానికి చాలా శతవిధాల ప్రయత్నం చేస్తున్నాం. మా చైర్మన్ గారు, మా సెక్రటరీ గారు, CEO గారు వాళ్ళంతా కలిసి వాళ్ళ ప్రోత్సాహంతో వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. నెలకు 1500 యూనిట్ల బ్లడ్ కలెక్ట్ చేస్తామని, అందులో 45 యూనిట్స్ తలసేమియా పేషెంట్స్ కి అందిస్తామని తెలిపారు రెడ్ క్రాస్ సభ్యులు. ఇతర బ్లడ్ బ్యాంకులతో పాటు హాస్పిటల్స్ కి రక్తాన్ని పంపుతామన్నారు. ప్రస్తుతం వేసవి కారణంగా బ్లడ్ నిల్వలు తగ్గాయన్నారు. మామూలుగా అయితే మేము 1500 యూనిట్స్ పర్ మంత్ కావాలి. అవి షార్టేజ్ లేకుండా అన్ని విధాలు కలెక్ట్ చేసుకొని, ఎస్పెషల్లీ తలసేమియా చిల్డ్రన్ ఎక్కడైతే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేదానికి ప్రయత్నం చేస్తున్నాం. మా యూనిట్లోనే ప్రతిరోజు 40 నుంచి 45 యూనిట్స్ ఆఫ్ బ్లడ్ మేము ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇవే కాకుండా రైల్వే హాస్పిటల్కు, బీబీ నగర్ ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు, నిమ్స్, అదర్ బ్లడ్ బ్యాంక్స్ కూడా మేము సప్లై చేస్తాం. కాబట్టి సో మీ ద్వారా మేము అందరికీ అప్పీల్ చేసేది ఏమంటే, ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళంతా ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ టు డొనేట్. మీరు ఒక్క డొనేషన్తో 3 లైవ్స్ సేవ్ చేస్తున్నారు. యువత బ్లడ్ డొనేట్ చేయాలని కోరారు రెడ్ క్రాస్ సభ్యులు. సంవత్సరంలో ప్రతి ఒక్కరూ 5 సార్లు బ్లడ్ ఇవ్వడం మంచిదని సూచిస్తున్నారు డాక్టర్లు. అవసరం ఉన్నవారికి రక్తదానం చేయాలని కోరుతున్నారు డాక్టర్లు.